అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇప్పుడేంటంటే ఫస్ట్ టైం నేను మైక్ పెట్టుకొని డైరెక్ట్‌గా మీతోని మాట్లాడుతున్నాననమాట. ఎలా వస్తుందో ఏంటో నాకు తెలీదు. ఇది నేను మధ్యాహ్నం చేసిన కర్రీ రెసిపీ అనమాట. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇందులో క్యాలీఫ్లవర్, ఆలు, టమాటా, బఠానీ అన్నీ కూడా వేసి కర్రీ అయితే చేస్తున్నాననమాట. అంతకు ముందు దాకా నేను ఏం కర్రీ చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాను. సో సడన్గా ఇట్లా చేద్దామని చెప్పి నాకు థాట్ అయితే వచ్చింది. ఇంకా గబగబా కర్రీ చేసేస్తున్నాను. అలాగే ఇంకొక పక్క పప్పు కూడా చేస్తున్నాను అనమాట. టమాటా పప్పు ఆల్రెడీ నేను కుక్కర్లో పెట్టేశాను. ఇది ఏంటంటే నేను ఏ మసాలాస్ కూడా వేయకుండా సింపుల్గా చేస్తున్నాను. వాటర్ కూడా నేను ఏం పోయాను అనమాట. ఇలా సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఈ లోపల ఇంకొక వైపు పప్పు కూడా అయిపోయిందండి. పప్పు ఇంకా కొన్ని వాటర్ అన్నీ తీసేసుకొని మెత్తగా పప్పు ఎనిపేసుకుని ఇంకా అందులోకి సరిపడా ఉప్పు, కారం అవన్నీ, చింతపండు పులుసు అవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను కదా, అందుకే ఇంకా తొందరగా మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పి ఇలా అయితే చూపిస్తున్నాను. ఒక చేతితో కెమెరా పట్టుకుని రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇట్లా అన్నీ స్లిప్ అయిపోతూ ఉన్నాయి అన్నమాట. కూర అయితే లాస్ట్కి రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. అయితే ఇందులో నేను ఉప్పు, కారం తప్ప ఇంకా ఏమీ అయితే వేయలేదు మసాలాలు. ముందుగా నేను రాగి దోశ కోసమని నానబోసుకుందాం అనుకుంటున్నాను. అయితే నా దగ్గర కొన్ని రాగులే ఉన్నాయన్నమాట. మళ్ళీ తెప్పించుకోవాలి. ఫస్ట్ అయితే ఈ కొన్నిటితోని నానబోసుకుందామని చెప్పి కొన్ని రాగులు, కొన్ని మినప్పప్పు, అలాగే కొన్ని బియ్యం పోసేసి బాగా కడిగాను. 2-3 సార్లు కడిగేసి వాటర్ కొంచెం ఎక్కువగానే మునిగిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువగా వాటర్ అయితే పోసేసుకుని ఇంకా కొన్ని మెంతులు అయితే వేసుకున్నాను అనమాట లాస్ట్లో. తర్వాత నేను యూట్యూబ్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే మనము మిక్సీ పడతాం కదా, దీని అంతటా కూడా మిక్సీ పట్టే ఒక 5 మినిట్స్ ముందు అటుకులు కూడా నానబోసుకుని అది కూడా మిక్సీ పట్టినట్టయితే బాగుంటాయి దోశలు అని చెప్పి నేను విన్నాను. ఈసారి నేను అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు నేను అలా ట్రై అయితే చేయలేదు. సో ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇలా మొత్తంగా అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. రేపు మార్నింగ్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చైర్లో కనిపిస్తున్నాయి కదా బట్టలు, పడతేసేసుకుంటాను. లేదనుకోండి రేపటికి ఇంకా ఎక్కువ అవుతాయి బట్టలు. ఎందుకంటే రేపు కూడా ఇంకొక లోడ్ అయితే వేస్తాను. అందుకని చెప్పి లోపు ఇది కూడా మడత పెట్టేసుకున్నాను అనుకోండి, నాకు పని అయితే అయిపోతుంది. అందుకని చెప్పి బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను. అన్నీ మా హస్బెండ్వే ఉన్నాయి. ఎందుకంటే మొన్న నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు అన్నీ ఉతకాల్సినవన్నీ పెట్టారనమాట. సో వచ్చిన తర్వాత ఒక లోడ్ అయితే వేసాను. అవే ఈ బట్టలు ఆరిపోయాయి. లోపల తెచ్చి చైర్లో వేసాను. ఇవాళ మడత పెట్టకపోతే రేపటికి మళ్ళీ రేపు బట్టలు కూడా వేస్తాను కాబట్టి అవి ఇవి కలిపి ఎక్కువ అయిపోతాయి. అందుకే కొన్ని ఉన్నప్పుడు మడత పెడితే పని ఈజీ అయిపోతుంది. అదిగాక నాకైతే ఈ బట్టలు మడత పెట్టాలంటే చాలా బోర్, కానీ తప్పదు, మడత పెట్టాల్సిందే. అందుకని ఇప్పుడే చేసేసుకున్నాం అనుకోండి బోరింగ్ పని అయిపోతుంది. డిన్నర్లోకి మీరేం ప్రిపేర్ చేసుకున్నారు? వీలవుతే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? సో బట్టలు అయితే త్వరగా మడత పెట్టేసి మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild.
బట్టలు అయితే మడత పెట్టేశాను, సెల్ఫ్లలో సర్దేశాను, అయిపోయింది. మీకు ఒకసారి నేను బయట వ్యూ చూపిస్తాను. చూడండి నైట్ వ్యూ బయట ఎలా ఉందో. మొత్తం రోడ్ అంతా ఖాళీ. కాసేపు ఎప్పుడైనా టైంపాస్ కానప్పుడు ఇక్కడ బయట నించున్నా కూడా చాలా బాగా టైంపాస్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా మెయిన్ రోడ్ ఉంటుంది. ఆల్రెడీ ఇది వరకు కూడా చూపించాను వీడియోలో. టైంపాస్ ఈజీగా అయిపోతుంది అన్నమాట. మెంతి కూర చూసారా ఎంత పెద్దగా అయిందో. ఇంకా ఇది పప్పులోకి వేసుకోవాలి, కూరలోకి కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే ఇది తీసి కట్ చేయాలి, క్లీన్ చేయాలి, పెద్ద పని. ఇంకా రేపు ఎప్పుడైనా కట్ చేసేయాలి మొత్తం. ఇవి టమాటా మొక్కలు. టమాటా మొక్కకి పూత స్టార్ట్ అయింది. ఈ చామంతులు ఏంటంటే మా హస్బెండ్ కాడలతో సహా ఇలా తెచ్చి పెట్టేశారనమాట. ఇంకా ఇవి తీసేయాలి, ఏమన్నా వేయాలి ఇందులో వేరే మొక్కలు. ఈ మెంతికూర ఆ మెంతికూర అంతా కూడా తెంపేయాలి మొత్తం. సో చూసారు కదండి, ఇది షార్ట్ అండ్ స్వీట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిన్నర్ అయితే చేస్తే కనుక తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. లేదంటే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.